వైసీపీ పార్టీలో వల్లభనేని వంశీ గారిది. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అంతకుముందు పోచాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేశారు. తర్వాత కొంతమంది వైసీపీ నాయకులను కానీ అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. కానీ వల్లభనేని వంశీ గారిది దారుణం అంటే దారుణమైన పరిస్థితిగా తయారైంది. ఇప్పుడు గతంలో వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ కానీ మంజూరైంది. బెయిల్ కానీ మంజూరైన మరుక్షణమే మళ్ళీ న్యూజివీడ్లో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పటికే ఆరోగ్యం చాలా అంటే చాలా దారుణంగా దిగజారిపోయింది. పైపెచ్చు ఒక్కసారిగా 20 కేజీలు వెయిట్ తగ్గిపోయారు. వాళ్ళ సతీమణి గారు కానీ చాలా అంటే చాలా బాధపడిపోతున్నారు. అదేవిధంగా ఈరోజు హడావుడిగా వంశీ గారి ఆరోగ్యం క్షీణించిందని గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ తీసుకెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ అమ్మడే తీసుకురావడం కానీ జరుగుతుంది. కానీ ఆడే హాస్పిటల్లో ఉంచి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ అలా జరగడంలా, కోర్టు కానీ పర్మిషన్ అలా ఇవ్వడంలా. గతంలో టీడీపీ నాయకులు కానీ అరెస్ట్ అయినప్పుడు, ఏదైతే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, మిగతా వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు కానీ కోర్టు కానీ ట్రీట్మెంట్ చేయించండి అని ఆ విధంగా ట్రీట్మెంట్ చేయించి, అదేవిధంగా గతంలో ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. పైపెచ్చు ఏదైతే వాళ్ళ సతీమణి గారు వచ్చి కానీ అడిగేదాకా కానీ వాళ్ళ సతీమణికి ఇన్ఫర్మేషన్ లేకపోవడం. పైపెచ్చు మా భర్తను చూస్తాను, అసలు ఏమైంది, అసలు ఎందుకు తీసుకొచ్చారు, మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, ఎందుకు తీసుకొచ్చారు, ఏ సమస్య మీద తీసుకొచ్చారని అడిగినా కానీ పాపం అక్కడ పోలీస్ అధికారి కానీ కరెక్ట్గా సమాధానం ఇవ్వకపోవడము, చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం, చాలా దారుణంగా జరిపింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీ వంశీ గారి మీద మరీ కక్ష సాధింపుగా ఎలా అయినా సరే హింసించాలా, టార్చర్ పెట్టాలనే విధంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కానీ మనం చూసుకున్నాము, హాస్పిటల్లో ఉండి కానీ ట్రీట్మెంట్ అందించకుండా మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ హింసపెట్టి ఇలా కొనసాగుతుందే తప్ప స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కక్ష సాధింపులాగా అనిపిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వంశీ గారి విషయంలో చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరొకసారి వంశీ గారిని చూసి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందనే చెప్పుకోవచ్చు.